హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి 'చోటా భీమ్ ది మ్యాన్' మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ తెలుగులో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి దమయన్ అనే ఒక సర్పము కొన్ని సంవత్సరాల కిందట దాన్ని బంధించేశారు. సో, దాన్ని బయటికి నుంచి విముక్తి పొందాలి అంటే ఒక కల్ముషం లేని ఒక యోధుడు కావాలి. అందుకు గాను చోటా భీముని ఎన్నుకోవడం జరుగుతుంది కొంతమంది. చోటా భీమ్ ఎళ్ళినాక ఏం జరిగింది? ఆ సర్పం బయటకొచ్చాక ఎటువంటి విధ్వంసం జరిగిందనేదే స్టోరీ లైన్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో గూడా మంచి కమర్షియల్ యాస్పెక్ట్‌లో, కమర్షియల్ యాంగిల్‌లో చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. దానికి అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకనంటే బేసిక్‌గా ఇటువంటి సినిమాలను ముఖ్యంగా చిన్న పిల్లలే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు అంతగా మెప్పించకపోవచ్చు ఈ సినిమా చూస్తున్నంత సేపు. ఎందుకనంటే ఇందులో చైల్డ్ యాక్టింగ్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి చైల్డ్‌కి బాగా నచ్చుతుంది గానీ పెద్దవాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. అలానే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎటువంటి అసభ్యకరమైన పదాలు గానీ, సన్నివేశాలు గానీ లేవు కాబట్టి చిన్నపిల్లలు బాగా ఎంటర్‌టైన్ అవుతారు. సో, ఒక 2 అవర్స్ పాటు చిన్న పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయగలిగే ఈ సినిమా అని చెప్పాలి. ఈ 'చోటా భీమ్ ది మ్యాన్'. ఇకపోతే ఇందులో మంచి టెక్నికల్ ఆస్పెక్ట్‌లో తీయటం జరిగింది. ఒక లొకేషన్‌ని చేయటం గానీ, ఆ లొకేషన్‌లో మంచి విజువల్ వండర్స్ చూపియటం గానీ చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. అలానే ఈ తెలుగు డబ్బింగ్ వెర్షన్ గానీ, ఇంకపోతే డైలాగ్ డెలివరీ గానీ, ఇందులో నటించిన చైల్డ్ యాక్టర్స్ గానీ చాలా బాగా మెప్పించారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకున్నట్లయితే బానే మెయింటైన్ చేశారు. ఇటువంటి సినిమాకి ప్రొడక్షన్‌గా బాగానే కొంతమేర రిచ్‌నెస్ అనేది బానే మెయింటైన్ చేశారు. సో, మెచ్చుకొని తీరాలి ఇటువంటి సినిమాని ఇప్పుడు ఈ జనరేషన్‌లో కూడా తీయటము. ముఖ్యంగా చిన్న పిల్లలకి కార్టూన్ ఎలా కనెక్ట్ అవుతుందో ఎట్ ది సేమ్ టైమ్ ఈ మూవీ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకనంటే సహజంగా చిన్న పిల్లలు బాగా ఎంగేజ్ అయ్యగలిగే టీవీ సీరియల్స్ గానీ ఏమైనా లైక్ చూడదగ్గవి ఏమైనా ఉన్నాయంటే కార్టూను. సో, దాంతో పోల్చుకుంటే ఇది మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఒక చిన్న పిల్లల్లో ఒక మానసిక వికాసం కోసం బాగా పెంపొందించే విధంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మూవీ. సో, చిన్నపిల్లలకి ఒకసారి చూపించండి. సో, ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే కాబట్టి సో, ఎటువంటి అడల్ట్ కూడా లేదు కాబట్టి సో, చిన్నపిల్లలు అనేది చూడవచ్చు ఈ మూవీని. చాలా బాగా ఎంగేజ్ చేశారు. అట్లానే ఇందులో వచ్చే కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఆ సర్పం యొక్క విశ్వరూపం గానీ, విధి విధానాలు గానీ కొన్ని బాగా ఆకట్టుకుంటాయి. అట్లానే భీమగా యాక్ట్ చేసినటువంటి హావభావాలు గానీ, అతని యాక్టింగ్ గానీ, డైలాగ్ స్కిల్ గానీ చాలా బాగా మెచ్చుకోవాలి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతది అటువంటి యాక్టింగ్. అట్లానే ఇందులో మాంత్రికుడిగా చేసినటువంటి బాలీవుడ్ నటుడు అతని యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు తప్పించి మూవీ మొత్తం ఓకే బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కనెక్ట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు ఒకసారి చూపించండి ఈ సినిమాని బాగా కనెక్ట్ అవుతారు. సో, ఫ్రెండ్స్ నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.